ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు భాగవత ప్రవచనం చెబుతూ ఉంటే భక్తులు శ్రద్ధగా వింటూ ఉన్నారు. అదే సమయంలో ఒక దొంగ ఎవరికీ కనబడకుండా ఒక మూల దాక్కుని అంతా వింటూ ఉన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడికి ఆయన తల్లి యశోద అలంకరించిన నగల గురించి, చేతులకు కంకణాలు, మెడలో ముత్యాల హారం, నడుముకు మాణిక్యపు వడ్డానం, నల్లని మబ్బులాంటి శరీరంతో పిల్లన గ్రోవి చేతిలో పట్టుకుని చిరునవ్వుతో ఉండే బాలకృష్ణుడి గురించి అద్భుతంగా వివరించాడు. ఆ మాటలు దొంగ శ్రద్ధగా విన్నాడు. ఇంత అందమైన నగలు ధరించిన పిల్లవాడు నిజంగా ఉంటాడా? అతన్ని చూడగలిగితే ఆ నగలు దొంగలించవచ్చు కదా అని ఆ దొంగ మనసులో విచిత్రమైన ఉత్సాహం మొదలైంది. ప్రవచనం పూర్తయిన వెంటనే ఆ దొంగ బ్రాహ్మణుడి వెనకాలే వెళ్లి, మీరు ప్రవచనంలో చెప్పిన నగలు ధరించిన బాలకృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అంటూ ఆ బ్రాహ్మణుడిని గట్టిగా అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కొంతసేపు ఆలోచించి ఆ దొంగ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇలా చెప్పాడు. బృందావనంలో యమునా నదీ తీరం దగ్గర ప్రతిరోజు ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకొక పిల్లవాడు తెల్లగా ఉండి తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు రంగులో ఉన్నవాడే భాగవతంలో నేను చెప్పిన కృష్ణుడు అని చెప్పగానే వెంటనే ఆ దొంగ ఎటువంటి సందేహం లేకుండా నేరుగా బృందావనానికి బయలుదేరి వెళ్లి యమునా నదీ తీరం వద్ద ఒక చెట్టు కింద కూర్చొని ఆ పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతలో మధురమైన పిల్లన గ్రోవి స్వరం వినిపించింది. చూస్తే ఇద్దరు పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన దొంగ తన దొంగతన స్వభావాన్ని మరిచిపోయి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాడు. ఆ బాలకృష్ణుణ్ణి చూసిన క్షణంలోనే ఆ దొంగ హృదయం పూర్తిగా కరిగిపోయింది. ఏ తల్లి కన్నబిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు. నగలపై ఉన్న ఆశ కరిగిపోయి మనసంతా భక్తితో నిండిపోయింది. కొంతసేపటి తర్వాత దొంగ భుజాలపైన ఒక మూట ఉండడాన్ని గమనించాడు. ఆ మూట తెరిచి చూస్తే అందులో విలువైన ఆభరణాలు కనిపించాయి. తను ఏమీ తీసుకోకపోయినా ఇది ఆ కృష్ణుడి అనుగ్రహమని అతనికి అర్థమైంది. వెంటనే ఆ దొంగ నగల మూటను తీసుకుని ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పగానే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆనంద బాష్పాలతో నువ్వు కృష్ణుణ్ణి చూసిన చోటును నాకు చూపించు అని ఆ దొంగని అడుగుతాడు. ఇద్దరూ కలిసి యమునా నదీ తీరం వద్దకు వెళ్లారు. కానీ ఆ కృష్ణుడు ఆ దొంగకి మాత్రమే కనిపిస్తాడు. ఆ బ్రాహ్మణుడికి కనిపించడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా వేదనతో ఇలా అంటాడు. ఓ కృష్ణ, నువ్వు ఒక దొంగని అనుగ్రహించావు. జీవితాంతం భాగవతాన్ని చెప్పిన నాకు దర్శనమివ్వవా అని అడుగుతాడు. అప్పుడు ఆ కృష్ణుడి గొంతు ఆకాశం నుంచి ఇలా వినిపిస్తుంది. నువ్వు భాగవతాన్ని కేవలం ఒక కథగా మాత్రమే చెప్పావు. కానీ ఈ దొంగ నువ్వు చెప్పిన మాటలను పూర్తి నమ్మకంతో హృదయపూర్వకంగా విశ్వసించాడు. అపారమైన నమ్మకం, శరణాగతి, విశ్వాసం ఉన్న చోట నేను ప్రత్యక్షమవుతాను అని చెప్పాడు. ఆ దొంగ నమ్మినట్లుగా మనం కూడా కృష్ణుణ్ణి నమ్మితే ఆయన మనకు తప్పకుండా కనిపిస్తాడు. మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?